కంపెనీకి ఉన్నాయండి. కంపెనీ ప్లానింగ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్తా ఉన్నాం అనేది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా ఉంటాం. సో ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకునే విధానంలో కానివ్వండి, లేకపోతే ట్రస్ట్ విషయంలో కానివ్వండి, అంటే ఈ రోజు ఫ్యామిలీస్ లో కూడా ట్రస్ట్ లేదు కానీ మనం మాత్రం 100% ట్రస్ట్ తో వెళ్ళేటువంటి బిజినెస్ మోడల్లో ఉన్నామండి. తర్వాత ఇక్కడ మనం బై గానీ సెల్ గానీ ఎక్స్చేంజ్ కానివ్వండి, ఎవరైతే కస్టమర్స్ ప్రాపర్టీ బై సెల్ ఎక్స్చేంజ్ చేసేటువంటి దాంట్లో 100% ట్రాన్స్పరెన్సీతో వెళ్తూ ఈ బిజినెస్ అంతా కూడా చాలా స్మార్ట్ వేగా బిజినెస్ చేసేటువంటి ప్రక్రియ అండి. అంటే మీకు చూస్తే ఇంతకుముందు బస్ టికెట్స్ బుకింగ్ కానీ లేకపోతే ట్రైన్ టికెట్స్ బుకింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా చాలా కష్టంతో కూడుకున్నాయి. రైల్వే స్టేషన్కి వెళ్ళాలా, లైన్ లో నుంచోవాలా, ఫామ్స్ ఫిల్ చేయాలా, అవన్నీ కూడా ఈ రోజు ఒక ఫింగర్ టిప్ తో మొబైల్ అప్లికేషన్ తో చాలా ఈజీగా బిజినెస్ అంటే మన టికెట్స్ బుకింగ్ అన్ని కూడా ఎలా అయితే చేసుకుంటున్నామో ఈ రియల్ ఎస్టేట్ ని కూడా మన అసోసియేట్స్ కి సంబంధించి చాలా సరదాగా చేసుకునేటువంటి బిజినెస్ మోడల్ దీంట్లో ఉందండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన మేజర్ ఇది ఏంటంటే 92% ఆఫ్ ది కమిషన్ ని అసోసియేట్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నామండి. చాలా తక్కువ సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంది. వెరీ ఫ్యూ కంపెనీస్ అంటే ఒక 10 కంపెనీల లోపే ఈ మార్కెటింగ్ ఏవైతే చేస్తున్నాయో అవి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటిది 10% లోపు, అంటే 8% లోపు తీసుకుంటూ మిగతాదంతా కూడా అసోసియేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కంపెనీస్ అనేవి హార్డ్లీ లేవనే చెప్పాలండి. తర్వాత మనకు వచ్చినటువంటి ఇదేంటంటే ఇప్పుడు ఈ సెక్టార్ రియల్ ఎస్టేట్ సెక్టార్ లో చాలా గ్యాప్ ఉందండి. చాలా గ్యాప్ అంటే మార్కెటింగ్ గ్యాప్ చాలా ఉంది. సో మేము చూస్తా ఉన్నప్పుడు ఏంటంటే చాలా కంపెనీస్ మాకు మీరు మార్కెటింగ్ చేయండి, మీకు ఎక్స్క్లూజివ్ ఇస్తామని కానివ్వండి, లేకపోతే మీరే మా మార్కెటింగ్ పార్ట్నర్స్ కింద మీరు మాకు మేము మీతో కలిసి వర్క్ చేస్తామని కానీ చాలా వెళ్తున్నాయి. కాబట్టి మనం ఇది రైట్ ఇదండి, అంటే రైట్ టైం ఇది. తర్వాత లీడర్స్ ఎవరైతే ఇంతకుముందు అసోసియేట్స్ యొక్క శ్రమ దోపిడీ చేశారో ఆ లీడర్స్ అందరికి కూడా ఫేస్ వాల్యూ పోయి వాళ్ళు టీమ్స్ బిల్డ్ చేసుకోవడంలో కానివ్వండి, లేకపోతే కస్టమర్స్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడంలో కానీ ఫెయిల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మనం అన్ని విధాలుగా మనం చాలా పాజిటివ్గా వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ ఉందండి. దానికి తోడుగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. అంటే ఒక 30-40 ఇయర్స్ అంటే 50-60 ఇయర్స్ కూడా ఇన్సూరెన్స్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవి రెన్యూవల్స్ అయ్యే కొద్దీ కూడా వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. సో మన కంపెనీ కూడా ఇప్పుడు ఇది కొత్త అంటే స్మార్ట్ అప్రోచ్ లో కొత్త ఇనిషియేటివ్ కాబట్టి దీంట్లో ఎవరైతే ఫస్ట్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా లాంగ్ రన్ లో చాలా మంచి అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జర్నీలో మీరందరూ కలిసి రావాలని కోరుకుంటా ఉన్నారండి. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడ రిస్క్ లేదు, అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు మనీ. సో ఓన్లీ మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నో రిస్క్ హై రిటర్న్స్ వచ్చేటువంటి ప్లాట్ఫామ్ మీద మనందరం ఉన్నామండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఈ జర్నీలో మీరందరూ కూడా రియల్ తో కలిసి అడుగులేయాలని చెప్పి ఖచ్చితంగా మీరందరూ ఫైనాన్షియల్ గా సక్సెస్ అవుతారని, ఈ ఫ్రాంచైజీ మోడల్ ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో ఫ్రాంచైజీ ఓన్ చేసుకోండి. ఎందుకంటే December 1st నుంచి కూడా ఇవన్నీ ప్రైస్ అప్రిషియేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ ఫ్రాంచైజీ అనేది ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్రాంచైజీస్ కూడా వెరీ సూన్ మనకి క్లోజ్ అవుతున్నాయి. సో December 1st నుంచి కూడా ప్రైస్ రివైజ్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఫ్రాంచైజీ ఓన్ చేసుకోండి. దాని బిజినెస్ మోడల్ అంతా కూడా ఇంతకు అందరూ బ్రీఫ్ చేయడం జరిగింది. సో చాలా ప్రౌడ్గా మేము చెప్పగలుగుతామండి. రియల్ గేమ్ చేంజర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అని చాలా ప్రౌడ్గా చెప్తాం. సో ఈ గేమ్ చేంజింగ్ ప్రాసెస్ లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మీ 62 మంది ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రో అవుతారని, ఈ 62 మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ మీరు ఎవరైతే ఫైనాన్షియల్ గా గెయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ స్నేహితులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, మీకు సాయం చేసినటువంటి దాన్ని ఒక్క సెంటెన్స్ లో కంప్లీట్ చేస్తాను. మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే ఎవరమైతే లీడర్స్ ఉన్నామో 110, 100 ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆన్ ది వేలో ఉన్న వాళ్ళు, ఉత్సాహంగా రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నిన్న మీటింగ్లో మాట్లాడుకున్నట్టు 200 నుంచి 1000, కానీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే
200 నుంచి 1000 కాదు, కంపల్సరిగా ప్రతి ఒక్కరూ 1000 టార్గెట్ చేయండి. ఎక్కడికంటే అంటే గాలివాటు మాట కాకుండా సిన్సియర్గా ట్రై చేస్తే 1, 10, 100, 1000, 10,000. సో 1000 వరకు ప్రతి ఒక్కరూ వెళ్ళాలని చెప్పేసి ఈ గ్రూపులో ఉన్న ఇప్పుడు మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ 1000 చేసే క్రమంలో, అంటే 1000 అసోసియేట్ చేసే క్రమంలో ప్రతిరోజు మీరు జూమ్ మీటింగ్కి రావడమే కాకుండా మిగతా వాళ్ళని కూడా జూమ్ మీటింగ్ తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా కోసం, నీ కోసం కాదు, మన అందరి కోసం. డబ్బు సంపాదించడం రిస్క్ తక్కువ, బెనిఫిట్ ఎక్కువ. మీరేం నయా పైసా పెట్టుబడి పెట్టట్లేదు. ఎవరైతే ఫ్రాంచైజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే పెట్టుబడి పెడతారు. డెఫినెట్గా మనందరం కూడా వచ్చే దీపావళికి కోటీశ్వర్లు కావాలని చెప్పేసి ఇందులో మేజర్గా కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 10 crores సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయుడు గారు ఏదో మాట్లాడతారో ఆ తర్వాత నేను ఓటాకు. ఓకే, అందరికీ మరోసారి నమస్కారం అండి. రేపు మంగళవారం మన ఒంగోలులో జరిగే మీటింగ్కి అందరూ కూడా మీ స్నేహితులు, బంధువులు ఎవరున్నా కూడా, ఈ పరిసర ప్రాంతాలు ఎవరున్నా కూడా ఆ వెన్యూ అదంతా కూడా మనం ప్రతి గ్రూప్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి దాన్ని ఉపయోగించుకోండి. రాలేన బంధువులు కానీ ఫ్రెండ్స్ని కానీ అక్కడ పంపించండి. దాంట్లో ఇన్విటేషన్లో 2 నెంబర్లు ఇచ్చి అక్కడ సందాని గారు అని ఉంటారు, ఆయన మొత్తం కూడా ఆ జిల్లాను లీడ్ చేస్తున్నారు. కాబట్టి మార్కాపురం నుంచి మన హరి గారు, రంగప్రసాద్ గారు వీళ్ళంతా ఉన్నారు. అందరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ను మనం ఖచ్చితంగా జయప్రదం అవుతుంది. ఇదే దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు గారు. డెఫినెట్గా ఈ కనిగిరి, పామూరు, బొదిలి ఈ ఏరియా వాళ్ళు ఈరోజు కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఒంగోలు మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వక్తలుగా మనందరికీ నాలెడ్జ్ని ఇచ్చినటువంటి జేటీ రామారావు గారికి కానీ, అదేవిధంగా బాలేమియా గారికి కానీ, తర్వాత గుంటూరు శ్రీనివాసరావు గారికి కానీ, అదేవిధంగా శ్రీనివాస్ నాయుడు గారికి కానీ, రాంప్రసాద్ గారికి కానీ, డివిఆర్కి కానీ, తర్వాత డివిఆర్ గారికి కానీ, అదేవిధంగా ఇంతసేపు ఓపికతో ఈ కార్యక్రమానికి దాదాపు మన మద్దిలేటి గారి క్యాలిక్యులేషన్ అయితే సెంచరీ దాటింది. 121 చెప్తున్నారు. సో మనకు కనపడిన నెంబర్ 85, అంటే జాయినింగ్, గోయింగ్ అన్ని కవర్ చేస్తారు కాబట్టి వారు 128 చెప్పారు. సో వీరందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కటే చెప్తున్నాను, మీరు డబ్బు సంపాదించాలి అంటే రియల్ బుక్లో ముందు మీటింగ్లకు రావడం అలవాటు చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఆ డబ్బు అనే యావ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు డబ్బు ఎలా సంపాదించుకోవాలో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ సంపాదిస్తారు. వచ్చే దీపావళికి మనందరం కోటీశ్వర్లం కావాలి. మనలో కొంతమంది 10 కోట్లు కూడా సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.